ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో పార్టీల్లో టెన్షన్ మొదలైంది. ఈసారి కూడా వైసీపీ అధికారం నిలుపుకుంటుందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో కూటమి నేతల్లో గుబులు మొదలైంది. కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూటమికి పట్టం కట్టడంతో ఫ్యాన్ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇలా వాటర్ నాడి అంతు చిక్కకపోవడంతో ఏపీ వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏపీలో కౌంటింగ్కి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? విజయ్, ఏపీలో అయితే కనుక ఎట్టకేలకి ఆఖరి ఘట్టం అనేది కూడా చేరుకోవడం కూడా జరిగింది. ఏదైతే ఎలక్షన్స్ పోలింగ్ జరిగిన నేపథ్యంలో ఇక కౌంటింగ్ అనేది కూడా సమయం కౌంట్డౌన్ మొదలైందనే చెప్పుకోవాలి. ఏదైతే ఇంకొక 24 గంటల్లోనే ఇక ఎమ్మెల్యే అభ్యర్థుల యొక్క జాతకాలు అనేది కూడా వెలువడబోతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీలో అయితే కనుక అధికార యంత్రాంగం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. ఏదైతే 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఇక స్ట్రాంగ్ రూమ్ల వద్ద చూసుకున్నట్లయితే కనుక నిఘా వ్యవస్థని మరింత రెట్టింపు చేయడం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే అభ్యర్థులకు కావచ్చు, అదేవిధంగా పోలింగ్ కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఎక్కువ అధికారులు అయితే కనుక అప్పటికే దీనికి సంబంధించినటువంటి సమావేశాలు నిర్వహించడం కూడా జరిగింది. ఎటువంటి అల్లర్లు కూడా జరగకుండా పెద్ద ఎత్తున కౌంటింగ్ల దగ్గర కొన్ని చర్యలు నిర్ణయాలు కూడా తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. దీంతో ఇక కేంద్ర బలగాలు సైతం కూడా రంగంలోకి దిగుతూ ఉంది. ఇక ఇప్పటికే పోలింగ్ జరిగినటువంటి హింసాత్మక ఘటనలు కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక కౌంటింగ్ దగ్గర కూడా పెద్ద ఎత్తున అయితే కనుక అధికారులు చర్యలు చేపట్టడం కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక రేపు 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాతకాలు అనేది కూడా వెలువడబోతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం నెలకొందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వెలువడిన నేపథ్యంలో ఇక ఎవరికి వారు కూడా కన్ఫ్యూజన్లో ఉన్న పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. ఎవరికి అనుకూలంగా వాళ్ళకి వచ్చినటువంటి ఎగ్జిట్ ఫలితాల్లో భాగంగా చూసుకున్నట్లయితే కనుక ఎగ్జాక్ట్ పోల్స్లో అయితే కనుక ఇక ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. వాటర్ నాడి ఎగ్జిట్ పోల్స్ సైతం కూడా కనిపెట్టలేని పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఇక ఏపీలో నెలకొందనే చెప్పుకోవచ్చు. ఇక ఏపీలో ఏ జెండా ఎగరబోతుంది, సీఎం పదవిని ఎవరు అధిరోహించబోతున్నారు అన్న దానిపై అయితే కనుక ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ నెలకొందనే చెప్పుకోవచ్చు. దీనిపై అయితే కనుక ప్రతి ఒక్కరూ అభ్యర్థులతో సమావేశాలు కావచ్చు, అదేవిధంగా ఆ యొక్క అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లతో సమావేశాలు కావచ్చు, వీటన్నింటినీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రేపు జరగబోయేటువంటి కౌంట్డౌన్ స్టార్ట్ అయిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా అలర్ట్గా ఉండాలి. అదేవిధంగా కౌంటింగ్కి సంబంధించినటువంటి ఏజెంట్లకి దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. ఇక అధికార యంత్రాంగం చూసుకున్నట్లయితే కనుక 3 అంచెల భద్రతా వ్యవస్థను అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. 144 సెక్షన్స్ సైతం కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు జరిగినప్పటికీ కూడా ఇక పెద్ద ఎత్తున అయితే కనుక చర్యలకి సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఇక రేపు మధ్యాహ్నం కల్లా అయితే కనుక ఏ పార్టీ అధికారం చేపట్టబోతుందన్న దానిపై అయితే కనుక ఒక క్లారిటీ రాబోతుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ఇక కృష్ణా జిల్లా కావచ్చు, ఎన్టీఆర్ జిల్లా కావచ్చు, ఏదైతే ఇక కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారో ఆ కౌంటింగ్ కేంద్రాల వద్ద అయితే కనుక స్ట్రాంగ్ రూమ్ల వద్ద పెద్ద ఎత్తున అయితే కనుక భద్రతలు అయితే కనుక చేపట్టడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా కేంద్ర బలగాలు సైతం కూడా రంగంలో జరుగుతూ ఉంది. ఎందుకంటే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కౌంటింగ్ దగ్గర ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా, అదేవిధంగా ర్యాలీలు కావచ్చు, అదేవిధంగా సంబరాలు కావచ్చు, వీటన్నిటిపై అయితే కనుక ఆంక్షలు విధించిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఏదేమైనప్పటికీ ఇక ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఎగ్జాక్ట్ పోల్స్ కోసం అయితే కనుక ప్రతి ఒక్కరూ కూడా వేచి చూస్తున్న పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. విజయ్, సంతోష్, కౌంటింగ్కి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్తున్నారు. మరోవైపు బెట్టింగ్ రాయళ్లు రాష్ట్ర వ్యాప్తంగా రెచ్చిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని అదుపు చేయడానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే పోలింగ్ అనంతరం కూడా ఇక ముఖ్యమైనటువంటి అభ్యర్థుల స్థానాల్లో అయితే కనుక పెద్ద ఎత్తున పందేల రాయలు అయితే కనుక జోరుగా పందేలు వేస్తున్న పరిస్థితులు కూడా కనబడ్డాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికీ కూడా గెలవనటువంటి నియోజకవర్గం ఏదైతే మంగళగిరి, నారా లోకేష్పై ఈసారి గెలుస్తాడు అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక పందేలు కొనసాగుతూ ఉన్నాయి. అదేవిధంగా పిఠాపురం ఏదైతే పవన్ కళ్యాణ్ సైతం కూడా తను గెలుస్తాడు అంటూ కూడా అక్కడ కూడా పెద్ద ఎత్తున పందేలు జరుగుతున్నాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే స్టిక్కర్స్ ఉంటాయో పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ కూడా ఈ యొక్క స్టిక్కర్లు సైతం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఇక పందేలు సైతం కూడా పెద్ద ఎత్తున కూడా జరుగుతున్నాయని చెప్పుకోవాలి. ఇక ఒక పక్క ఈ ఇద్దరి పైన జరుగుతూ ఉంటే మరోవైపు చూసుకున్నట్లయితే కనుక వైనాట్ 175 అంటూ కూడా ఇటు వైసీపీ వేస్తున్నటువంటి ఛాలెంజ్తో పాటు ఇక కుప్పంలో సైతం కూడా ఈసారి చంద్రబాబు నాయుడు ఓడిపోతారంటూ కూడా జరుగుతున్నటువంటి జోరుగా పందాలు వీటన్నిటినీ కూడా అరికట్టేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎవరు కూడా పందాలు కనుక తెలిస్తే మాత్రం వారిపై అయితే కనుక కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఒక పక్క పోలీసులు సైతం కూడా ఏదైతే ఆంక్షలు విధిస్తున్న పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ యొక్క రిజల్ట్స్ అనేది
కూడా పెద్ద ఎత్తున పందెం రాయుల్లో అయితే కనుక ఒక జోరుని పెంచుతూ ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా కూడా పందెం రాయుళ్ళు ఇప్పటికే తమే పందెం గెలిచాము అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఎగ్జిట్ పోల్స్ కోసం కూడా ఇక పందెం రాయుళ్ళు వెయిట్ చేస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయని చెప్పుకోవాలి. విజయ్. రైట్, థ్యాంక్ యూ సంతోష్.